హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇల్లల్ కిచెన్స్. ఈరోజు స్వీట్ కార్న్తో మంచి స్నాక్ రెసిపీ చేసుకుందాము. కానీ ఇవి వేడిగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు కూడా వేడిగా ఉన్నప్పుడు తినడానికి ట్రై చేయండి. చల్లారిపోతే అంత టేస్టీగా ఉండవు. కొన్ని స్నాక్స్ అంతే కదండి, వేడిగా ఉన్నప్పుడే చాలా బాగుంటాయి. ఇక్కడైతే స్వీట్ కార్న్ అయితే వలవడానికి రాలేదు, అందుకని చెప్పేసి ఇలా చాక్ తో కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు వలవడానికి వచ్చినట్టయితే స్వీట్ కార్న్ ని లైట్ గా మిక్సీ వేసుకోండి. మరి గుజ్జుగా కాకుండా కోర్స్ గా. అంటే నాకు ఇక్కడైతే ఏం అవసరం పడలేదు, ఎందుకంటే చాక్తో నేను అలా తీసేసరికి గింజలు మిక్సీలో వేసుకొని కోర్స్గా పట్టుకున్నట్టే వచ్చాయి. ఇప్పుడు మిక్సీలోకి ఒక గుప్పెడు పచ్చిమిర్చి, అంటే ఒక 10-12 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న గింజల్ని కప్పుతో కొలుచుకున్నానండి. నాకు ఇక్కడ 2 కప్పుల మొక్కజొన్న గింజలు అయ్యాయి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి కారాన్ని వేసుకుంటున్నాను. కారం సరిపోతే కొంచెం మనం లాస్ట్లోనే కలుపుకోవచ్చు, చూసి వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకుంటున్నాను. అంటే 2 కలిపి కూడా నాకు కప్పు క్వాంటిటీ వస్తుంది. నేను అంతకుముందు చేశాను కాబట్టి ఇలా స్పూన్తో వేసుకుంటున్నాను. మీరైతే 2 కప్పుల స్వీట్ కార్న్ గింజలకు శనగపిండి బియ్యపిండి కలిపి 1 కప్పు తీసుకోవాలి. స్వీట్ కార్న్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి. దీంట్లో కొంచెం శనగపిండి క్వాంటిటీ తక్కువ తీసుకొని బియ్యపిండి క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోండి. దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక ఆనియన్ అనేది తీసుకున్నాను, మీడియం సైజ్ది. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకున్న తర్వాత 1/2 చెక్క లెమన్ ని పిండుకుంటున్నాను. వీటన్నిటిని కూడా వాటర్ కంటే ముందు బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటే ఆ తర్వాత వాటర్ పోసుకొని మనం కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకొని వడల్లాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేను అలా డీప్ ఫ్రై చేయకుండా కొన్ని వాటర్ అనేది ఎక్కువగా వేసుకొని చిన్న చిన్న దోశలాగా వేసుకుంటున్నాను. చాలా తక్కువ ఆయిల్ పడుతుంది కదండి దోశలాగా కాల్చుకోవడానికి. అయితే ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది, కానీ ఎక్కువగా ఆయిల్ క్వాంటిటీ అవుతుంది కదా. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉప్పు కారాన్ని కూడా చూసుకుంటూ కలుపుకోండి. ఇలా చూసారు కదండి, ఎంత లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు కలుపుకోండి. ఇప్పుడున్న అందరి బిజీ షెడ్యూల్కి వాకింగ్ కానీ ఎన్ని బాడీ ఎక్సర్సైజులు చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా. అందుకని కొంచెం ఆయిల్ క్వాంటిటీస్ అనేది తగ్గించి ఫుడ్ తీసుకోండి. అప్పుడే కొంచెం కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది తగ్గుతాయి. ఇప్పుడు అందరికీ ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది, అది ఫ్యాటీ లివర్గా కన్వర్ట్ అయితే చాలా ఇష్యూస్ వస్తాయి. సో చాలా వరకు ఆయిల్స్ అనేది తగ్గించండి. పిండిని లూజ్ కన్సిస్టెన్సీలా కలుపుకున్న తర్వాత తవిలించుకొని ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటున్నాను. ఇక్కడ దోశ ప్యాన్ అయినా తీసుకోవచ్చు మీరు. నాన్ స్టిక్ ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటున్నాను. ఇలా 1 స్పూన్ వేసుకుని దాన్ని పల్చగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్టవ్ ని మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. చిన్నగా వేసుకొని చాలా పల్చగా అనుకోవాలి. అప్పుడే మంచిగా స్వీట్ కార్న్ గింజలు అనేవి బాగా ఉడికిపోతాయి. తినేటప్పుడు పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇంక ఇలా అన్నీ వేసుకున్న తర్వాత లైట్గా పైన ఆయిల్ వేసుకుంటున్నాను. జస్ట్ అలా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకోండి. 2 వైపులా కానీ గోల్డెన్ కలర్లో కాల్చుకోవాలి. స్టవ్ని మాత్రం హై పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఈ స్నాక్స్ అయితే చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉంటాయి. చాలా సులువుగా కూడా అయిపోతుంది. మీరు మంచిగా బ్రేక్ఫాస్ట్లో కూడా పిల్లలకి చేసి పెట్టవచ్చు. ఇంకా పిల్లలు కొంచెం ఎమ్మీగా తినాలంటే టమాటా సాస్తో సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకుంటున్నాను. వేడిగా ఉన్నప్పుడే తినండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చల్లారితే అయితే అంత బాగుండదు. స్వీట్ కార్న్తో అయితే మంచి స్నాక్ రెసిపీ అయితే అయిపోయింది. దీన్ని బ్రేక్ఫాస్ట్ కూడా మనం తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.